సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ సీనియర్ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం గిరిధర్ గారు. సార్ గిరిధర్ గారు, ఇప్పుడు ట్రంప్ ఈ 20 పాయింట్స్ పీస్ ప్లాన్ ఏదైతే ఉందో అది నిజంగా వర్కౌట్ అవుతుందంటారా? ఇది అంటే నిజంగానే గేమ్ చేంజర్ లాగా నిలవబోతుందా? ఏం జరగబోతుందంటారు? అంటే ఈ ప్యూర్ పాలిటిక్స్ స్ట్రాటజీగా చూడాలా, నిజంగానే ఆయనకి అంత ప్రేమ ఉండి ఈ యుద్ధాన్ని ఆపేలాగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉందంటారా? ఇది బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్ కింద నేను భావిస్తాను. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కి చాలా పదే నేను 7 యుద్ధాలు ఆపేశాను అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చినా కానీ కూడా ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు. నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి నాకు అని ఎంత చెప్పుకున్నా కానీ ఎవరు వినట్లేదు. ఈ పాలస్తీనియా అంశంలో కనుక ఆయన ఒక ఒప్పందం కుదిర్చి శాంతి తీసుకురాగలిగితే తప్పకుండా నోబెల్ పీస్ ప్రైజ్ కి ఒక మంచి ఆధారం దొరికినట్లు అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి ఒక విధమైనటువంటి ఊరట కలిగించే దిశగా బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రతిపాదనను ఒప్పుకున్నాడు. కానీ ఈ ప్రతిపాదనని హమాస్ ఒప్పుకోవాలి. హమాస్ ఒప్పుకుంటుందో లేదో మనకి తెలియదు. మనకి గతంలో ఇటువంటి చర్చలు చాలా జరిగినాయి. ఇటువంటి ఒప్పందాలు గతంలో కొన్ని ఒప్పందాలు కొంతవరకు గుణం చూపించాయి. ఫర్ ఇన్స్టెన్స్ సీజ్ ఫైర్ 2 దఫాలు జరిగినాయి ఆల్రెడీ ఈ యుద్ధంలోనే. మళ్ళీ తర్వాత హమాస్ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఇజ్రాయిలీని వదలడానికి వాళ్ళు సిద్ధపడలేదు. వాళ్ళు ఈ 20 పాయింట్ ఫార్ములాలో కంప్లీట్ గా వాళ్ళ అస్త్రాలని వదిలిపెట్టాలి, వాళ్ళు గాజా పట్టీలో ఉన్నటువంటి వాళ్ళ అధికారాన్ని వాళ్ళు వదులుకోవాలి, ఇటువంటి షరతులన్నీ ఉన్నాయి. అవి హమాస్ ఒప్పుకుంటుందా లేదా ఎవరు చెప్పలేము. ఒకవేళ ఒప్పుకున్నా కానీ కూడా పర్మనెంట్ గా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే హమాస్ వాళ్ళ డిఎన్ఏలోనే ఇజ్రాయెల్ అన్న దేశాన్ని సర్వనాశనం చేయాలి అన్నటువంటిది వాళ్ళ మౌలికమైనటువంటి వాళ్ళ ప్రిన్సిపల్. కాబట్టి ఆ సిద్ధాంతంతో వాళ్ళు వెళ్ళినప్పుడు తప్పకుండా ఏదైనా ఒకవేళ వాళ్ళు మళ్ళీ కొంత ఊపిరి తీసుకోవడానికి కొంత వ్యవధి కోసం వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటారేమో. కానీ వాళ్ళ దగ్గర రమారమి 48 మంది ఇప్పటికి కూడా ఇంకా జ్యూస్ ఉన్నారు. అక్టోబర్ 7న వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళు. దాంట్లో రమారమి ఈ 20 మంది కనీసం అంటే బతికున్నట్టు మనకు తెలుస్తాం. మిగతా 28 మంది చనిపోయారు. వాళ్ళ శవాలు వాళ్ళ దగ్గర, అవి కూడా శవాలు కూడా ఇవ్వట్లేదు. సో ఇది పరిస్థితి. కాబట్టి నిజంగా హమాస్ ఒప్పుకుంటుందా అంటే పెద్ద ప్రశ్న. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కనుక పాలస్తీనియన్ అథారిటీ, అసలు ఫస్ట్ మన భౌగోళికంగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సౌత్ వెస్ట్ దక్షిణంలో ఉన్నటువంటి ప్రాంతం, ఈజిప్ట్ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో గాజా ఉంటుంది. తర్వాత మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసరికి జార్డన్ నది, తర్వాత మనకు డెడ్ సీ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పాలస్తీనియన్ అథారిటీ మనకు మహమూద్ అబ్బాస్ దాన్ని నడిపిస్తున్నాడు. గాజా పట్టీలో హమాస్ నడిపిస్తాం. మహమూద్ అబ్బాస్ ఏమంటున్నాడంటే హమాస్ అస్త్రశస్త్రాలు వదిలేయాలి, అక్కడ ఎన్నికలు జరపాలి, మేము పాలస్తీనియన్ అథారిటీ దాన్ని కూడా మేము చూసుకునేటువంటి, దాన్ని కూడా అక్కడ పాలించేటువంటి ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ మహమూద్ అబ్బాసే స్వయాన రమారమి 15 సంవత్సరాల నుంచి అక్కడ ఎన్నికలు నిర్వహించింది. ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తే బహుశా హమాస్ గెలుస్తుంది, మన ఫతా ఫ్యాక్షన్ మీద ఓడిపో. ఎందుకంటే ప్రజలలో మహమూద్ అబ్బాస్ మీద ఎవరికి గౌరవం లేదు. కాబట్టి ఇప్పుడు గాజా పట్టీలో నేను ప్రభుత్వాన్ని నడిపిస్తానంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. అలాగే గల్ఫ్ లో ఉన్నటువంటి దేశాలు, మనకు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలు అన్ని ఎవరు కూడాను బయటకి తూతూ మంత్రంగా వాళ్ళు ఇజ్రాయెల్ ని ఖండిస్తారు, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తారు, పాలస్తీన్ సమర్థంగా మాట్లాడతారు. కానీ ఎవరికి కూడాను ఈ హమాస్ లాంటి ఒక ఉగ్రవాద సంస్థని సపోర్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఒక్క ఇరాన్ మాత్రమే సపోర్ట్ చేసేది. కానీ అది కూడా ఇరాన్ ఏంటి, ఇజ్రాయెల్ వ్యతిరేకత కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తుంది. హమాస్ అన్నది ఒక సున్నీ ఆర్గనైజేషన్, ఇరాన్ అన్నది ఒక షియా దేశం. అయినా వీళ్ళని ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వాళ్ళు సపోర్ట్ చేశారు గతంలో. ఈ సున్నీ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, ఖతార్, తర్వాత ఎమిరాటీస్ వీళ్ళెవరు కూడాను హమాస్ ని సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో నిజంగా హమాస్ ఒప్పుకుంటుందా పెద్ద ప్రశ్న. రెండు ఒకవేళ ఒప్పుకున్నా కానీ టెంపరీ మాత్రమే, తర్వాత మళ్ళీ యుద్ధం మొదలవు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఇందాక చెప్పినట్టు మాస్టర్ స్ట్రోక్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి నేను ఏదో చాలా గొప్ప సాధించాను అని చెప్పుకోవడం, డొనాల్డ్ ట్రంప్ ఎదురుగానే అక్కడ ఖతార్కి ఫోన్ చేసి క్షమాపణ కోరడం బెంజమిన్ నెతన్యాహు, ఇదంతా కూడా స్ట్రాటజీకి చేశారు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోకుండా ఖతార్ లో దోహాలో ఉన్నటువంటి హమాస్ నేతృత్వాన్ని మనకు మిసైల్ తో షూట్ చేసి చంపారు ఇజ్రాయలీస్. అఫ్ కోర్స్ ఖతార్ గోల్ పెట్టింది, సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా వాళ్ళ సమర్థంగా నిలబడ్డారు. కానీ ఇజ్రాయెల్ ని ఎవరు ఏం చేయలేకపోయారు.
ఇంకా పైపెచ్చు ఆ ఖతార్ లో దోహాలో జరిగినటువంటి ఈ బాంబు దాడి ఏదైతే ఉందో, మిసైల్ దాడి, అది సౌదీ ఎయిర్ స్పేస్ వాడుకునే వచ్చింది. అంటే సౌదీ అరేబియాకు తెలుసు ఇటు వీళ్ళు ఫైర్ చేస్తున్నారు, వాళ్ళు పర్మిషన్ తీసుకునే వీళ్ళు కొట్టారు. అంటే అందరికీ వెనకాల ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నారు, కానీ బయట మాత్రం ముస్లిం ప్రజల్లో ఎటువంటి ఆందోళన వస్తుందో అన్న ఉద్దేశంతో దీన్ని ఇజ్రాయెల్ ఖండించేటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఇదంతా పైన ఒక నాటకము, ఒక పొలిటికల్ డ్రామా నడుస్తున్నట్టు నుంచి ఇంకేమీ లేదు. బెంజమిన్ నెతన్యాహు కంకణం కట్టుకున్నాడు, ఆయన హమాస్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేయాలని. ఇప్పుడు రమారమి 2 ఏళ్ళు అయిపోయినా కానీ కూడా ఆయన ఇంకా యుద్ధం ఎందుకు సాగిస్తున్నాడంటే కనుక హమాస్ లో ఈ రోజు కూడా శక్తి ఉంది. ఈ రోజు యుద్ధం విరమణ చేస్తే కనుక మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు అక్టోబర్ 7న జరిగినటువంటి దాడులు మళ్ళీ ఇజ్రాయెల్ మీద చేసేటువంటి శక్తి వాళ్ళకు మళ్ళీ పుంజుకుంటారు. మళ్ళీ వాళ్ళకు ఇరాన్ నుంచి ఫండింగ్ రావచ్చు. ఇరాన్ కూడా గణనీయంగా దెబ్బతినింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరు బాంబింగ్ చేసి వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టిట్యూషన్ మీద దెబ్బ కొట్టారు. కాబట్టి దానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి మళ్ళీ హమాస్ ని వాళ్ళు ఏదో విధంగా ప్రేరేపణ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకు ప్రేరణ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఏదో ముసుగులిపేటువంటి ప్రయత్నం జరగచ్చు. అందుకని వీటి దృష్ట్యా బెంజమిన్ నెతన్యాహు ఏమనుకుంటున్నాడంటే తను కూడా ఒక శాంతి ప్రస్తావనకు ఒప్పుకున్నట్లు కనిపించాలి. కాబట్టి ఇది మాస్టర్ స్ట్రోక్ అని భావిస్తాను. పైపెచ్చు గత వారంలోనే మనం చూసాము, యూకే, ఫ్రాన్స్, తర్వాత మనకు కెనడా, ఆస్ట్రేలియా, ఇటువంటి దేశాలన్నీ కూడా పాలెస్టైన్ అన్నటువంటి దేశాన్ని రికగ్నైజ్ చేసి యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేశారు. కానీ ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా లెఫ్టిస్ట్ దేశాలు, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి దేశాలు, వాళ్ళు రికగ్నైజ్ చేశారు. జాతీయవాదం మీద ఎక్కువ ఫోకస్ ఉన్నటువంటివి రైట్ వింగ్ దేశాలు ఏవి రికగ్నైజ్. జార్జియా మెలోని ఫర్ ఇన్స్టెన్స్, ఇటలీ ప్రధాని, ఆవిడ రికగ్నైజ్ చేయలేదు. కానీ కొన్ని కావాలంటే ఇజ్రాయెల్ మీద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను నేను, కానీ ప్రస్తుతానికి పాలెస్టైన్ మాత్రం రికగ్నైజ్ చేయను అని చెప్పింది జార్జియా మెలోని. అలాగే జర్మనీ కూడా రికగ్నైజ్ చేయదు. అమెరికా ఆఫ్ కోర్స్ ఇటువంటి దేశాలు కొన్ని మినహాయిస్తే మిగతా అన్ని కూడా వెస్ట్రన్ ప్రపంచాలు కూడా రికగ్నైజ్ చేస్తున్నాయి. అందుకనే ఆ ఒత్తిడి కూడా మనకు బెంజమిన్ నెతన్యాహు మీద ఉన్నది. నేను చూడు హమాస్ తోటి నేను ఏదో చర్చలు చేయడానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చూపిస్తున్నాడు.